ఓం నమ శివాయ. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి యొక్క పెయింటింగ్ కైలాస పర్వతం. సో కైలాస పర్వతం దగ్గర తపస్సు చేస్తున్నటువంటి అంటే యోగ నిద్రలో ఉన్నటువంటి ఆదియోగిని మనం ఇక్కడ సెట్ వేస్తున్నాము. ఈ ప్రాంతం ఎక్కడ అనంటే అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం పైడిపాల పెదమిల్లి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి శ్రీ స్వయంభూ వామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. ఇక్కడ చూడండి, మనం కైలాస పర్వతం మనం పెయింటింగ్ చేసేసాము. చేసిన తర్వాత ఏదైతే అవుట్లైన్ ఉందో ఆ అవుట్లైన్ గుండా మనం ఐరన్ స్ట్రక్చర్ ఇచ్చుకోవాలి షేప్ కోసం. ఇచ్చిన తర్వాత లోపల మనకి కొండ ఆకారం రావడం కోసం తగిన ఒక కర్ర అంటే ఒక కొమ్మని ఎండు కొమ్మని పెట్టడం జరిగింది. ఆ యొక్క కోణాలు ఇలాగా మనం ఐరన్తో కట్టి చిన్న వంకీలు ఉంచాలన్నమాట. మనం క్లాత్ వేసి వాటిని హుక్ లాగా పట్టి ఉంచేలాగా మనం ఫిట్ చేస్తాం అన్నమాట. అక్కడక్కడ మనం అటువంటి హుక్కుల్ని ఒక అరడికి 6 అంగుళాలకు ఒక హుక్కు లాగా మనం సెట్ చేసుకోవాలి. ఓకే, అలా సెట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ పెట్టి ఆ లింక్గా అంటే అందులో గుచ్చి మనం వెనక్కి నొక్కేస్తే మనకు ఫిక్స్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇబ్బంది పెట్టడం అది ఉండదు. సో ఇక్కడ మనం టైల్స్ వేస్తున్నాం అనమాట. ఇదంతా కూడా మనం తయారు చేసి గర్భాలయంలో ఎక్కువ సమయం తీసుకోకుండా సో అక్కడ బిల్వార్చన పూర్తయిన వెంటనే అతి తక్కువ సమయంలో మన స్వామివారి అలంకరణ చేసి ఇచ్చేయాలి. కాబట్టి అక్కడ సమయం ఉండదు. కాబట్టి ముందుగానే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి చూసుకోవాలి సరిపోయిందా లేదా, గర్భాలయంలో ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి సరిపోయిందా లేదా, అవన్నీ కూడా కొలతలతో పక్కాగా మనం చేయాలి. ఎటువంటి చిన్న మిస్టేక్ అయినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సెట్ చేసుకోలేము అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే చక్కగా సెట్ సరిపోయిందా లేదా ముందు ఇక్కడ నమూనా లాగా చేసుకుంటున్నాం. ఓకే, చేసిన దాన్ని ఒకసారి అలా ఫిక్స్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సరిపోయింది. ఆదియోగిని కూడా ఒకసారి పెట్టి చూద్దాం. ఫైనల్గా పర్వతం అయితే కనుక పూర్తయింది. సో చూడటానికి కూడా బాగుంది అని అనిపించింది. సో ఒకసారి స్వామివారిని కూడా పెట్టి చూద్దాము. ఓకే, సో ఇక్కడ వెనకాల కరెక్ట్గా సాయంత్రం సమయంలో చేయడం బట్టి సూర్యకాంతి బాగా చక్కగా కనిపిస్తుంది. ఒకసారి కొండ చివరిని కూడా చూడండి. కైలాస పర్వతం చివరిలో కూడా చక్కగా కాంతి వెలుగులు చాలా బంగారు కాంతుల్లో చక్కగా దగదగమానంగా ఉంది. ఒక్కసారి చూడండి, శిఖరం కూడా చూడండి ఒకసారి. హర హర మహాదేవ. స్వామివారి లక్ష బిల్వార్చన పూర్తయిన వెంటనే మనకి అక్కడ అలంకరణ చేయడానికి చెప్పారు స్వామి దొరబాబు స్వామి గారు. వెంటనే ఆ స్ట్రక్చర్ మనం బయట ఏదైతే చేసామో ఆ ఐరన్ స్ట్రక్చర్ని తీసుకుని రావటము, అది పెట్టిన తర్వాత క్లాత్ అక్కడ ఎలా అయితే ఫిక్స్ చేసామో ఇక్కడ కూడా తడబాటు లేకుండా అలాగే ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది చాలా త్వరగా. ఓకే, సో ఒక పక్క పూర్తి చేసిన తర్వాత రెండో పక్క కూడా అలా ఒకసారి పెట్టేసేయాలి. సో మనం అక్కడ ఆల్రెడీ చేసాం కాబట్టి ఎటువంటి సందేహం ఉండదన్నమాట. సో అందుకోసం ఇక్కడ కాన్ఫిడెన్స్గా చేయడం కోసమే అక్కడ మనం ముందుగా చేసుకోవాలన్నమాట. సో మరి ఏమైనా చిన్న చిన్న తేడాలు ఏమైనా ఉంటే కనుక ఒకసారి వెనక్కి వచ్చి చూసుకుని భక్తులు చూసే ప్రాంతం నుంచి మనం ఒక్కసారిగా చూసుకోవాలి. సో అలా అన్నమాట. సో క్లాత్ అంతా కూడా ఒకసారి చూసుకోవాలి. గర్భాలయంలో కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి, ముందు వెనకలో అది కూడా. సో అటు సైడ్ ఇటు సైడ్ కూడా చూసుకోవాలి. సో శిఖరం పైన చిన్న నీడ పడుతుంది. సో ఆ నీడ పోవడం కోసం
పైన ఉన్నటువంటి ఒక చిన్న ఐరన్ స్ట్రక్చర్ని పైకి తీయడం జరిగింది. తీసి ఆ నీడ లేకుండా కూడా చేయడం జరిగింది. ఓకే. హర హర మహాదేవ శంభో శంకర. మరొక్కసారి స్వామివారికి బిల్వార్చన చేస్తున్నాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఆ యొక్క ఐరన్ చైనల్ని స్వామివారికి దీపారాధన చేయడం కోసం అక్కడ ఉంచుతారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అవి అవసరం లేదు కాబట్టి పైకి మనం పెట్టేసి ఒకసారి స్వామివారిని పెట్టి అక్కడ చూద్దాం. ఓకే. అక్కడ ఉన్నటువంటి బిల్వాల్ని వెనక్కి కొంచెం జరిపి సో అక్కడ చిన్న ఖాళీ చేసుకుని స్వామివారిని ఆదియోగిని అక్కడ చక్కగా పెట్టుకోవాలి, అలంకరణ చేసుకోవాలి. అదన్నమాట. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి, హర హర మహాదేవ శంభో శంకర. విశేషమైనటువంటి జనం, చాలా ఆనంద బాష్పాలని మాకు కలిగినాయి. హర హర మహాదేవ. అమ్మగారు కనిపిస్తున్నటువంటి మా అమ్మ అక్కడే ఉన్నాడు. మా వాడు నోక్షం శ్రీమన్నారాయణ దొరబాబు పంతులు గారు. స్వామితో పాటుగా వెలిసినటువంటి స్వయంభూ గణపతి, స్వయంభూ నందీశ్వరులు, శ్రీ పార్వతీ అమ్మ సమేత వామలింగేశ్వర స్వామినే నమః. ఈ రోజున తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేషమైనటువంటి రుద్రాభిషేకములు, ఏకాదశ రుద్రాభిషేకములు జరిగాయి. సో అదేవిధంగా ప్రతి నెలకి ఒకసారి వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు చేసినటువంటి హోమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రోజున చాలా చక్కగా హోమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి కళ్యాణము జరిగింది. సో ముఖ్యంగా ఏమిటి అని అంటే అన్న సమారాధన చాలా వైభవంగా జరిగింది. అందరూ వచ్చి స్వామివారి యొక్క ప్రసాదములు, అన్న ప్రసాదం తీసుకోవడము, స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. సో చూడండి. సో తర్వాత ఒకసారి మళ్ళీ కింద అలంకరణ చక్కగా, ఆ పై అలంకరణ అయిపోయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర చక్కగా మనం పూరేకులతోటి అలంకరణ చేయడం జరిగింది. చూడండి. సో మధ్యలో రౌండ్ చేసుకొని అక్కడ స్వామివారి యొక్క బిల్వాలను పెట్టడం కోసం రౌండ్ చేసి అలంకరణ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఇవి ఈ యొక్క బిల్వాలు మా స్వగ్రహంలోనే పండినటువంటివి బిల్వాలు. బిల్వవృక్షం ఉంది మా ఇంటి దగ్గర. సో ఆ యొక్క బిల్వ పత్రాలని అమ్మగారు తీసుకొచ్చారు. సో స్వామివారికి అలాగా అర్చన చేయడం జరిగింది. సో చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. సో స్వామివారికి మంగళ నీరాజనం ఏర్పాటు చేశారు.